రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. అదేంటంటే పశ్చిమాసియా దేశాలు ముఖ్యంగా ట్రంప్ భారత్ చైనాల మధ్య యుద్ధం రావాలని కోరుకుంటూ ఉన్నారు అని చెప్పేసి చాలా సెన్సేషనల్ కామెంట్ కదా ఎంజీ రావు గారు. ఎందుకు ట్రంప్ కోరుకుంటూ ఉన్నారు అండ్ ఇటువంటి సిచ్యువేషన్లో భారత్ అండ్ చైనా రెండు మేల్కోవాల్సిన అవసరం ఉందా? భారత్ పాక్ల యుద్ధం మొదలైనప్పటి నుంచి ట్రంప్ గారి వ్యవహార శైలి భారతీయులకు నచ్చడంలా. అసలు ట్రంప్ గారు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారా, ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారా? అరే ఒక నెల క్రితమే మోడీ గారు వెళ్ళి ట్రంప్ గారిని చక్కగా వైట్ హౌస్లో మీట్ అయ్యి వచ్చిన ట్రంప్ గారి వ్యవహార శైలి ఏంటి అనేది భారతీయులకి చాలా అసహ్యంగా ఉంది. ఇది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ట్రంప్ గారి వ్యవహార శైలి ఏమీ తొంటరి వ్యవహారం కాదు, చాలా వ్యూహాత్మకంగా ఉందని చెప్తూ ఉంటాను అనమాట. నేను ఎప్పుడు ఈ ట్రంప్ గారి వ్యవహార శైలిని బట్టే పశ్చిమ దేశాలు ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీసు డివైడ్ అండ్ కాంకర్ అనే ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాయని నిన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చాలా పెద్ద కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఇది చాలా పెద్ద వ్యవహారం. ఇది భారతదేశానికి తెలియదని కాదు, ప్రపంచానికి తెలియదని కాదు, చైనాకి కూడా తెలియదని కాదు. కాకపోతే నిన్న ఒక రష్యా విదేశాంగ మంత్రి డివైడ్ అండ్ కాంకర్ అంటే విభజించి పాలించడం అనే వెస్టర్న్ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నారు బ్రిటిష్ వాడు, అమెరికా వాళ్ళు. ఇప్పుడు అమెరికా భారత్ చైనాలు కొట్టుకుంటే తమ ఆధిపత్యం ఇంకో 2-3 సెంచరీలు ఉంటుంది, లేదా 2050కి అంతమవుతుంది అనేది పూర్తిగా ఇక్కడ నగ్న సత్యం అండి. ఇక్కడ భారత్ చైనాలు ఎందుకు యుద్ధం చేసుకోవాలి, ఎందుకు ఇలా ట్రంప్ అమెరికా కోరుకుంటుంది అనడానికి మీకు వెళతాను. అసలు ఎందుకు కోరుకుంటుంది అంటే అమెరికా ప్రెసిడెంట్, ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరైనా అంతే, ట్రంప్ ఏంటి వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏంటి? మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఆయన క్యాప్ మీద కూడా రాసి ఉంటుంది, హ్యాట్ మీద మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దానికోసం ఆయన ఎంతకైనా దిగజారిపోతారు. నిన్న సిరియాలో ఆల్ ఖైదా టెర్రరిస్ట్తో కూడా మీట్ అయ్యారు. వ్యాపారం అంటే దేనికైనా రెడీ అనమాట. ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది వేనల్ అని. ఐ షుడ్ నాట్ హ్యావ్ యూజ్డ్ దట్ వర్డ్ బట్ ఐ వాంట్ టు యూజ్ దిస్ వర్డ్ అనమాట. ఎందుకంటే ఇండియాకి తాగోబెడుతున్నాడు ఆయన ఏంటంటే ఎంతకైనా దిగజారిపోతుంది అమెరికా. ముఖ్యంగా పశ్చిమ దేశాలు, బ్రిటన్, కొన్ని యూరోపియన్ నేషన్స్, అదేవిధంగా అమెరికా భారత్ చైనాలు కొట్టుకోవాలి. ఇది వాళ్ళ ఎయిమ్. ఎందుకు కొట్టుకోవాలి అనడానికి ఒక ప్రబల ఉదాహరణతో మీకు మొదలు పెడతాను. ఇప్పుడు ట్రంప్ గారు మొదటి ప్రెసిడెంట్గా పనిచేసిన కాలం 2017 నుంచి 2021, 4 సంవత్సరాలు పనిచేశారు. మొదటి పదవి అంటే ప్రెసిడెంట్గా పనిచేసింది 2017 నుంచి 2021. ఈ మధ్యలో చైనా భారత్లు 2 సార్లు యుద్ధం దాకా వెళ్ళినాయండి. దీని వెనకాల ఆయన ఇన్వెస్టిగేషన్, ఆయన ఎగదోపి కూడా ఉంది. ఆయన ఎగదోసారు. ఇండియాని ఎగదోయడానికి ట్రై చేశారు, చైనాని రెచ్చగొట్టడానికి ట్రై చేశారు భారత్ వైపు. దానికి ఉదాహరణ ఏంటంటే 2017 సంవత్సరంలో భారత్ చైనాలు డోక్లాం దగ్గర యుద్ధానికి వచ్చింది. సిక్కిం పైన ఒకటి ఉంటుంది డోక్లాం అని, చికెన్ నెక్క దగ్గర. ఈ చోట యుద్ధానికి వెళ్ళిపోయినాయి, ఒకదానికొకటి యుద్ధం రేంజ్లోకి వెళ్ళిపోయినాయండి. అది చాలా తీవ్రమైన యుద్ధం కనుక దారితీసిందనమాట. 2 సంవత్సరాలు ఉంది ఆ స్టాండ్ ఆఫ్. అప్పుడు అది ఒక సమయం. తర్వాత 2020లో గాల్వాన్ వ్యాలీ, ఇప్పుడు లడక్ దగ్గర గాల్వాన్ వ్యాలీ దగ్గర ఒక పెద్ద పోరాటం జరిగింది. కొంతమంది భారత సైనికులు చనిపోయారు, చైనా వైపు 100 మంది చనిపోయారు. అప్పుడు కల్నల్ సంతోష్ కుమార్ గారు కూడా చనిపోయారు, తెలంగాణ నుంచి, మీకు తెలిసిన విషయం. ఆ సమయంలో కూడా ప్రెసిడెంట్ ట్రంప్ 2020లో, ఈ సమయంలో కూడా ప్రెసిడెంట్ ఏం చేశాడంటే, ఈ ట్రంప్ ఏం చేసేవాడు తెలుసా? డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చేవాడండి. భారత్తో మీ మీద యుద్ధానికి అటు చైనా తన 5th జనరేషను JF-20లు మోహరించేసింది, HQ-9లు మోహరించేసింది, రేపే యుద్ధం రెచ్చగొట్టేసేవాడండి. భారత్ మీకు ఎంత సపోర్ట్ అయినా మేము చేస్తాం, మీరు యుద్ధానికి వెళ్ళిపోండి, వదలకండి అని రెచ్చగొట్టారు. ఇది అనమాట ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య మీకు కనిపిస్తుంది. నేను చెప్పనవసరంలా, కానీ ఆయన మొదటి ప్రెసిడెంట్ టైంలో కూడా చెప్తున్నానమాట. ఎందుకని? ఇది ట్రంప్కే పరిమితం కాదు, మొత్తం అమెరికా విధాన నిర్ణేతలు, ఈవెన్ జో బైడెన్ అందరూ కోరుకునేది ఏంటంటే భారత్ చైనాలు యుద్ధం చేయాలి. ఇదేంటిరా బాబు అనుకుంటాం. ఎందుకో చెప్తాను వినండి. భారత్ చైనాలు ఏంటంటే 2050 నాటికి, 2050-60వ సంవత్సరం నాటికి జరగబోయేది ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రం ఎలా ఉంటుందంటే, నోమురా, స్టాండర్డ్ అండ్ పూర్, పిచ్ అని, అదేవిధంగా IMF, IBRD, ఈవెన్ US ఇంటెలిజెన్స్ FBI ప్రకారం కూడా ఏంటంటే 2050 నాటికి చైనా భారత్లు అమెరికాను దాటి మొదటి 2వ ఆర్థిక వ్యవస్థలుగా అవతరిస్తాయి. అమెరికా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోతుంది అనమాట. 3వ స్థానానికి వచ్చేది భారత్, దాన్ని అధిగమించేస్తాయి. ఇది వాళ్ళ కోరిక ఏంటి? అమెరికా గ్రేట్ అగైన్.
అమెరికా గ్రేట్ అగైన్ అవ్వాలంటే ఏంటి, చైనా ఎదగకూడదు. ఇప్పుడు యాంటీ చైనా పాలసీ ఎలా ఉందో తెలుసు. చైనాని ఎలా అణగదొక్కడానికి ట్రంప్ గారు కృషి చేస్తారో తెలుసు. కానీ చైనాని అణగదొక్కడానికి భారత్ను ఉపయోగించుకుంటున్నారు. కానీ భారత్ కూడా ఎదగకూడదనే కోరిక ట్రంప్ది. ఎందుకంటే ఇదే భారతదేశం కూడా 2050 నాటికి 2060 మధ్యలో అమెరికాను దాటబోతుంది. కాబట్టి మన ఇండియాని కూడా తొక్కేస్తారు కదా, అదనమాట. ఇది అసలైన విషయం. రెండో విషయం ఏంటంటే ఈ భారత్ చైనాలు ఎందుకు కొట్టుకోవాలంటే ఒకసారి వినండి. భారతదేశం ఎవరు జయింపశక్యంగానేది, ఇన్విన్సిబుల్. అదేవిధంగా చైనా కూడా ఎవరు జయింపలేరు, అది కూడా ఇన్విన్సిబులే. ఇద్దరు ఇన్విన్సిబుల్ వారియర్స్ కొట్టుకుంటే గెలుపు ఉండదు, అనంతమైన వారు జరుగుతూ ఉంటుంది, దశాబ్దాల యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు భారత్ చైనాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, చక్కగా ఇన్వెస్ట్మెంటు, గ్లోబల్ ప్రపంచీకరణను ఉపయోగించి ఈ రెండు యుద్ధం చేసుకున్నాయి అనుకోండి, దశాబ్దాలు సాగితే ఈ యుద్ధం. ఈ దశాబ్దాల్లో ఈ గ్రోత్ రేట్లన్నీ పడిపోతే ఏమవుతుంది, అమెరికా చక్కగా ప్రపంచ పెట్టుబడులు, ప్రపంచ తయారీ రంగాన్ని అంతా తన గుప్పిట్లో పెట్టుకుని శతాబ్దాలు వచ్చే 2-3 సెంచరీలు, 21st, 22, 23rd సెంచరీ కూడా ప్రపంచాన్ని పాలిస్తుంది అనమాట. ఇది అసలైన విషయం. అందువల్ల ఈ మిలిటరీ పరంగా ఈ భారత్ చైనాలు కొట్టుకోవాలని కోరుకుంటారు. ఈ పశ్చిమ దేశాలు కూడా అంతేనండి. ఆయుధం. ఇంకో విషయం ఏంటంటే చైనా మీద యుద్ధానికి వెళ్తే భారత్ ఆయుధాల కోసం ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, రష్యా మీద డిపెండ్ అవ్వడానికి లేదు. అది కొంచెం రిలేషన్ ఉంది. ఇప్పుడు రష్యా మధ్యవర్తి న్యూట్రల్గా ఉంటుంది. కాబట్టి మనం అమెరికా ఆయుధాలు తెచ్చుకోవాలి. ఇంకా చైనాకు ఆపోజిట్గా అమెరికా ఆయుధాలు. అంటే అమెరికా చైనాతో ప్రత్యక్ష వారు చేయకుండా భారతదేశం ద్వారా తన ఆయుధ మార్కెట్లు అమ్ముకుంటేనే యుద్ధం చేస్తాయి. అది ఆర్థికంగా సుఖంగా ఉంటుంది, ప్రజలు ఒక్కళ్ళు కూడా చనిపోరనమాట. ఎంత కుట్ర ఉందో దాగి ఉందో చూడండి ఇది. అది మరి భారత చైనాలకి ఈ విషయం తెలియదా? అసలు ఈ విషయం తెలియదా అంటే భారత చైనాలకి ఈ విషయం తెలుసు. కానీ ఎందుకు పోట్లాడుకుంటున్నాయి? ఇక్కడ చాలా పెద్ద విషయం ఉందండి. భారత్ అందరూ నెహ్రూను తిడుతూ ఉంటారనమాట. 1950-60లో నెహ్రూ గారు దానికి ఎంతో స్నేహంగా ఉండేవారు, మనం తిడుతూ ఉంటాం. కానీ అమర్త్య సేన్ గారు తన ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ బుక్లో ఒక విషయం చెప్తారనమాట. ప్రస్తుతం భారత్ చైనాలు కొట్టుకోవచ్చు, దశాబ్దాల తర్వాత, శతాబ్దాల తర్వాత అయినా ఈ రెండు దేశాలు కలిసి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మానవ చరిత్రలో రెండు ఇరుగు పొరుగు దేశాలు ఒకేసారి ప్రపంచ ఆధిపత్యం, ప్రపంచంలో సూపర్ పవర్గా ఎప్పుడూ ఎదగలేదు. అక్కడ బ్రిటన్ ఎదిగింది, అది ఎదిగింది, కాన్స్టాంటినోపిల్ ఎదిగింది, ఎలా ఉండే అనమాట. సైడ్ బై సైడ్ కంట్రీలు ఒకేసారి సూపర్ పవర్స్ అవుతున్నాయి. రెండు కల్చరల్ డామినేట్. ప్రపంచంలో భారత్ చైనాలు సజీవ సంస్కృతులు. ఈ సంస్కృతులకి మించిన దేశం ఇంకొకటి ఉండదు. అమెరికా ఎంత అండి, 400 సంవత్సరాల హిస్టరీ. భారతదేశం చైనాలు 10,000 సంవత్సరాల హిస్టరీ. మనకు వాళ్ళ చరిత్ర లేని దేశాలు. ఆస్ట్రేలియాలో స్కూళ్ళల్లో మీకు చరిత్ర ఉండదండి, హిస్టరీ ఉండదు. మన భారతదేశంలో హిస్టరీ ఉంటుంది. 10,000 సంవత్సరాల హిస్టరీ బుక్లే మోయలేక పాపం మన స్కూల్ పిల్లలు వీపు వంగిపోతూ ఉంటుంది. వాళ్ళకి చరిత్ర లేని దేశాలు 400 సంవత్సరాలు. ఆస్ట్రేలియాకి 200 సంవత్సరాలు లేదు పట్టుమని. ఇప్పుడు బ్రిటన్ కూడా సుమారు 2,000 సంవత్సరాలు. అంతేగాని మనకు 10,000 సంవత్సరాల హిస్టరీ ఉండదు. ఈ చైనా భారత్లో ఏంటంటే ఒకదానికొకటి అనుమానంగా ఎందుకు ఉంటున్నాయంటే నాట్ బికాజ్ ఆఫ్ ఇండియా, చైనా. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 1949లో వచ్చింది. కమ్యూనిస్ట్ మైండ్ సెట్, హింసావాదం, దీనివల్ల ప్రధానమైన కారణం. కానీ భారత చైనాల విషయానికి వెళ్తే అమర్త్య సేన్ గారి మాటల్లోనే చెప్తాను నేను. తర్వాత సుబ్రహ్మణ్య అయ్యర్ అని ఇంకొక పెద్ద తత్వవేత్తల మాట కూడా చెప్తాను. ఈ ఎస్ రాధాకృష్ణ బుక్కుల్లో కూడా ఉంటుందండి. ఇది ఏంటంటే మొత్తం మానవ చరిత్రలో 99.99% సమయం భారత చైనాలు ఫ్రెండ్స్. ఎప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాతే ఈ శత్రుత్వం మొదలైంది, ఈ పోటీతత్వం మొదలైంది. కానీ ఈ పోటీతత్వం ఎప్పుడూ యుద్ధానికి దారితీయదు. ఎందుకంటే ఈ చైనా, ఇండియాలు అనేవి చాలా మెచ్యూర్డ్ సంస్కృతులు. చూడండి, గాల్వాన్ వెళ్ళినా చైనాయే వెనక్కి తగ్గింది. ఈ గాల్వాన్ వ్యాలీ 2020లో చైనా జిన్పింగ్ వెనక్కి తగ్గాడు. ఎందుకంటే ఇండియాను ఓడించలేమని అతనికి తెలుసు. ఇండియా మిలిటరీ పరంగా, దేని పరంగా, సంస్కృతి పరంగా, పాపులేషన్ పరంగా అది ఓటమి ఇన్విన్సిబుల్, అది దాన్ని ఓడించలేం. అదేవిధంగా చైనాని మనం ఓడించలేం. కానీ మరి ఏంటి ఇది, ఈ అనుమానాలు ఏంటి అంటే ఆర్థికంగా పోటీ. రెండు ఒకేసారి సూపర్ పవర్ అవుతాయి, అంతేగాని ఏమీ కాదు. ఇంత బోర్డర్, సుమారు 4,000 కిలోమీటర్ల బోర్డర్లో ఈ బోర్డర్ కూడా బ్రిటిష్ వాడు పెట్టిన తగవు. కానీ చరిత్రలో ఏమున్నా మళ్ళీ చైనాకు ఇంకొక భయం ఉంటుందండి. ఆ భయాలని అమెరికా క్యాష్ చేసుకుంటుందండి. ఇంకో భయం ఏంటంటే మన భారతదేశం చైనాని 1,500 సంవత్సరాల పాటు రూల్ చేసాం. ఈ మాట ఎవరూ నమ్మరు. 1,500 సంవత్సరాలు ఎలా రూల్ చేసాం? ఒక్క మిలిటరీ సోల్జర్ని కూడా మనం పంపకుండా బుద్ధుడి ద్వారా రూల్ చేసాం. అందుకే చైనాకి భయం.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ బుద్ధిజాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ బుద్ధిజం అనేది మనది కల్చరల్ డామినేట్. సోల్జర్స్ పంపం మన ఇండియా ఎప్పుడు ప్రపంచాన్ని జ్ఞానం ద్వారా వెళ్తుంది, ప్రేమ ద్వారా పరిపాలిస్తుంది అనమాట. ఇది రూల్. ఇది చైనాకి భయం. కానీ చైనాకి ఎంత భయమైనా ఈ కమ్యూనిస్ట్ పార్టీకి భయం. అక్కడ ప్రజాస్వామ్యం ఉంటే ఈ పద్ధతి రాదు. కానీ ప్రజాస్వామ్యం వస్తుంది, ప్రజా పరిపాలన ఎప్పుడైనా చైనాలో వస్తుంది. చాలా ప్రమాదం అనమాట. ఏదో ఒక రోజు రావాల్సిందే. అది ఆర్థికంగా చాలా సూపర్ పవర్. ఈ విధంగా ఈ భారత్ ఈ చైనాల మధ్య ఉన్న ఒక పోటీ తత్వాన్ని, ఆర్థికంగా సామాజికంగా మిలిటరీ పరంగా ఒక పోటీ తత్వాన్ని ఉపయోగించుకుని అమెరికా పశ్చిమ దేశాలు వీటిని విభజించి ప్రపంచాన్ని వెళ్దామని చూస్తున్నాయి అనమాట. ఇది విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నది. అందుకే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం రాకూడదనే ప్రపంచం కోరుకుంటుంది. యుద్ధం వచ్చే అవకాశం నా దృష్టిలో లేనే లేదు. ఇది ఒక పోటీ. ఈ పోటీలో ఉన్న యుద్ధానికి దారితీసిన రెండు దేశాలు అద్భుతంగా సంయమనం పాటిస్తూ ఉంటారు. మరి ట్రంప్ చెప్తూ ఉన్నారు, ఇండియా పాకిస్తాన్ల మధ్య అణ్వస్త్ర యుద్ధం జరగకుండా ఆపాను, ఇద్దరి మధ్యవర్తిత్వం వహిస్తాను కూడా అని. అంటే ఆయన ఉద్దేశంలో ఈ యుద్ధాన్ని భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ముదరకుండా, అణ్వస్త్ర యుద్ధం అవ్వకుండా ట్రంప్ ఆపాను అనేది ఆయన చెప్తున్నమాట. మరి అలాంటి ట్రంప్ భారత్ చైనాల మధ్య యుద్ధాన్ని కోరుకుంటారా? ఒకటండి, ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న సింపుల్గా ఇంకా చెప్పాలంటే అసలు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా భారత్ చైనాల మధ్య ఒక రకమైన యుద్ధమే కదా. ఇలాంటి సమయంలో ఎందుకు ఆపారంటారు? ఎస్ అండి, ఇక్కడ భారత్ పాకిస్తాన్లో పోరాడుతున్నాయి. చైనా పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్ ప్రత్యక్షంగా కాదు. కాబట్టి చైనా ప్రశాంతంగానే ఉంటుంది, చైనా ఆర్థిక వ్యవస్థ ఎదుగుతూనే ఉంటుంది. ఆయన కోరుకునేది భారత్ చైనాల మధ్య ప్రత్యక్ష యుద్ధం. అంతేగాని పాకిస్తాన్ ద్వారా చైనా యుద్ధం చేయాలని ఆయన కోరుకోవడం లేదు. అందువల్ల ఈ భారత్ పాకిస్తాన్ల మధ్య కాస్త యుద్ధ వాతావరణం విరమింపజేసేటట్టు ఈ పుతిన్ గారు ట్రై చేశారు. అంతేగాని ఏం కాదు. ఇప్పుడు భారత్ చైనాల మధ్య ప్రత్యక్ష యుద్ధాన్ని ఇప్పుడు ట్రంప్ కోరుకుంటున్నాడు. ఆయన చాలా తెలివిగా, చాలా క్యాలిక్యులేటెడ్గా, మెజర్డ్గా మాట్లాడుతున్నాడు. ఆయన అందువల్ల మోడీ గారు మౌనం వహిస్తున్నారు, తెలియక కాదు. అక్కడ చైనా కూడా మౌనం వహిస్తుంది, తెలియక కాదు. చాలా తెలివిగా చైనాలు ఆర్థిక అభివృద్ధికి ముందుకెళ్తున్నాయి అనమాట. ఇది కంటగింపు అనమాట ట్రంప్కి అయితే. మరి ఇంకా జో బైడెన్ అయితే బయటపడలేదు, వేరే నేతలు బయటపడరండి. ఈ ట్రంప్ ఏంటంటే వాగుడుగాయ కాబట్టి బయటపడిపోతున్నాడు, ఎక్స్ప్లిసిట్గా మాట్లాడేస్తున్నాడు. ఒక్కోసారి చూడండి, అయిపోని మీరు వెళ్ళొద్దు, ఇండియాలో అసలు పెట్టొద్దు కర్మాగారం. చూడండి, మన మేక్ ఇన్ ఇండియాకి ఆయన ఆపోజిట్. అదేవిధంగా మేక్ ఇన్ చైనా అక్కడ కూడా ఒకటి ఉంది తయారీ రంగంలో, సూపర్ పవర్ అది తయారీ రంగంలో, అది కూడా తయారు చేయకూడదు. వీళ్ళిద్దరినీ అణచేయాలి. కాకపోతే చైనాను అణచడానికి భారత్ను ఉపయోగించుకుంటున్నాం కాబట్టి భారత్ మీద ప్రత్యక్షంగా మాట్లాడడం. కానీ యుద్ధ సమయంలో ప్రత్యక్షంగా మాట్లాడడం ఆయనలో మనస్తత్వం బయటికి నార్మల్ పబ్లిక్ కూడా అర్థమైపోతుందండి. ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధ భయం ఇన్ ద సెన్స్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, వాళ్ళు రెచ్చగొట్టే మాటలు, దాంతోపాటు